హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, నేను డల్గా మాట్లాడుతుంటేనే మేబీ మీకు అర్థమైపోయి ఉండొచ్చు. చాలా బాధాకరమైన విషయం, చాలా షాకింగ్ విషయం ఇది. అండ్ మెగా అభిమానులందరూ కూడా బాగా నిరుత్సాహపడిపోయారు, చాలా డిసప్పాయింటెడ్లో అయిపోతున్నారు ప్రస్తుతానికి. సో ఏదేమైనా ఈ విధంగా జరగడం అనేది కరెక్ట్ కాదు. అసలుకి నేనైతే మూవీ త్వరగా రిలీజ్ అవుతుంది, చూడాలి, మంచి ఎగ్జైట్తో ఉన్నాను. మెగా అభిమానులే కాదండి, ఎందుకంటే ఇది ఒక మాస్ ఓరియంటెడ్ మూవీ. సో చాలా మంది రెడీగా ఉన్నారు ఈ మూవీ చూడడానికి. ఆ మూవీ ఏదేమైనా చాలా పెద్ద హిట్ అవుతుందనే ఒక మంచి హోప్ ఉండే. ఏం మాట్లాడతాం మూవీ గురించి. సో ఈ మూవీ సడన్గా చూస్తే పోస్ట్ పోన్ చేశారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నరాలు కట్ అయినా ఏది కట్ అయినా ఇది నిజం. సో మేజర్గా నేను ఈ మూవీ పోస్ట్ పోన్ అయినందుకు చాలా బాధపడ్డాను. మీరు తమిళ చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఎంత బాధతో తమిళ పెట్టాను అనేసి. ఏంటి బుచ్చి ఇలా చేసావు అనేసి ఒకటి, అండ్ మన రామ్ చరణ్ గారికి దిష్టి తగిలింది అనేసి ఒకటి. సో ఈ మూవీ పోస్ట్ పోన్ అయింది. ఆ బాధలో నేను ఒక 30 సెకండ్స్ మౌనం పాటిస్తాను. సో రామ్ చరణ్ గారి అభిమానులు ఎవరైనా ఉంటే నాతో పాటు మౌనం పాటించండి. मस्त शेड्स होणार आहे नीला अप्पा कमला हसन గైస్, నిజమే అనుకుంటారు కదా మేబీ మీరందరూ కూడా. 100% సినిమా పోస్ట్ పోన్ అవ్వడం అయితే 100 కాదు 200% నిజం. నిజంగా మూవీ పోస్ట్ పోన్ అయింది. ఎప్పటికైంది, ఎప్పుడు మరి మూవీ రిలీజ్ డేట్ అనేది కన్ఫర్మ్ అయింది అని తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. సో ఇప్పటిదాకా నాకు తెలిసి చూసిన వాళ్ళు ఏమనుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి భయ్యా. నేను ఈ విధంగా ఎందుకు కమల్ హాసన్ లాగా యాక్టింగ్ చేశానురా అంటే, నెగిటివ్ కామెంట్స్, మెగా ఫ్యామిలీ అంటే పడని వాళ్ళు పెట్టే నెగిటివ్ కామెంట్స్ కి రిప్లై ఇవ్వలేక చచ్చిపోతున్నా. వాళ్ళందరూ కొంచెమైనా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా, హ్యాపీగా సంతోషంగా ఉండాలి కదా. అందుకే వాళ్ళందరికీ కలిపి అడ్వాన్స్ ఏప్రిల్ ఫూల్ ఇచ్చాను, వాళ్ళకి అడ్వాన్స్గా ఇచ్చాను. సో అడ్వాన్స్గా వాళ్ళు తీసుకుంటారు. అండ్ మెగా ఫ్యామిలీ అందరు కూడా, మెగా ఫ్యామిలీని ఇష్టపడే వాళ్ళందరూ కూడా, ఫ్యాన్స్ అండ్ వాళ్ళని ఆదరించే వాళ్ళు, వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళందరూ బాధపడాల్సిన అవసరమే లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక డైలాగ్ ఉంటుంది కదా, నా కొడుకు ఎక్కడున్నా రాజు అనేసి. పెద్ద సినిమా ఎక్కడున్నా పెద్ద సినిమాని, ఎప్పుడు రిలీజ్ అయినా పెద్ద సినిమానే, అది గుర్తుపెట్టుకోండి. అక్కడ డైరెక్టర్ బుచ్చిబాబు గారు. బుచ్చి ఎందుకు ఇలా అన్నానంటే, అది అంటే ఎలా అడుగుతున్నట్టు చెప్పాలి మీకు. బుచ్చి ఎందుకు ఇలా చేసావు అంటే కొంచెం రొమాంటిక్ గా అడుగుతున్నట్టు అనమాట. ఎందుకు ఇలా చేసావు, త్వరగా రిలీజ్ చేయొచ్చు కదా బుచ్చి అనేసి బుచ్చిబాబు గారిని అడుగుతున్నాడు. నిజంగానే మన ఫహీల్ మాన్కి దిష్టి తగిలింది. ఎవరి వల్ల? ఇలాంటి చెత్త వాళ్ళు ఉన్నారు కదా, మెగా ఫ్యామిలీ అంటే పడని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ వల్ల ఆయనకి దిష్టి తగిలింది. సో అందుకే మూవీ పోస్ట్ పోన్ అయింది. అంతే, మీరు ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళందరు నోర్లు మూయడానికి అతి త్వరలో రాబోతున్నాడు మళ్ళీ పెద్ద మన ముందుకి. ఫహీల్ మాన్ మన ముందుకి అతి త్వరలో రాబోతున్నాడు. ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ నోర్లకి స్టిక్కర్ ప్లాస్టర్ వేసేస్తాడు. ఇలా రాసి పెట్టుకోండి భయ్యా. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే, సింహం ఎక్కడున్న సింహమే కదా, దానికోసం మనం బాధపడిపోయి ఓ పోస్ట్ పోన్ అయిందా, చా ఏప్రిల్లో రిలీజ్ అన్నారు మళ్ళీ ఏంటిది అని బాధపడాల్సిన, డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదు. కాళ్ళ ఎగరేయండి ఎవరైనా రామ్ చరణ్ అండ్ మెగా ఫ్యామిలీ అభిమానులు ఉంటే. పెద్ద మూవీ అంత పెద్ద హిట్ కొట్టబోతుంది. సో ఎవడరా వీడు
కామెంట్ ఏముంది, మెగా ఫ్యామిలీ భజన చేస్తున్నారేంట్రా అని అంటున్నారు కదా. అరే ఎన్నిసార్లు చెప్పాలరా నాయన, నేను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వీరాభిమానిని, ఉన్నట్టు మాట్లాడతాను అంతే. అది మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, అందరికి నచ్చాలన్న రూల్ లేదు. ఒక సినిమా అందరికి నచ్చాలన్న రూల్ లేదు, అండ్ నా వీడియో అందరికి నచ్చాలన్న రూల్ లేదు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో నా ఒపీనియన్ చెప్తున్నాను. నాకు పెద్ద సినిమా 2,000 కోట్లు కాదు 3,000 కోట్ల కలెక్షన్ సినిమాగా కనబడుతుంది. నేను ఎంతైనా హైప్ ఇచ్చుకుంటాను ఆ మూవీ గురించి. నచ్చితే చూడండి, నచ్చకపోతే దొబ్బేయండి. సో అంటే మీరు ముందు వీడియో చూసి బాగా డిసప్పాయింట్ అయ్యి ఉంటారు, నా మీద చాలా కోపంతో ఇంకా కామెంట్స్ కూడా పెట్టొచ్చు. సో ఏదేమైనా కూడా ఎలాంటి వాళ్ళు ఎలాంటి కామెంట్స్ ఎన్ని కామెంట్స్ చేసినా ఐ డోంట్ కేర్, చింపి పడేస్తా అవతల కామెంట్స్ ని. సో మనకి పెద్ద మూవీ అయితే పోస్ట్ పోన్ అయింది. సో నాకు కొంచెం బుచ్చిబాబు గారి మీద కోపం వచ్చింది. అరే కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఆయన నెంబర్ 1 డైరెక్టర్ ఆ మూవీకి. సో అలాంటి ఒక పర్సన్ మనకి 2025లోనే మూవీ రిలీజ్ అవ్వాలి, అక్కడ కాలేదు. 2026లో కావాలి, అక్కడ కాలేదు. ఆఖరికి డేట్ ఎప్పుడు అనౌన్స్ చేశారు? ఏప్రిల్ అనౌన్స్ చేసేసారు డేట్. కానీ ఏప్రిల్ నుంచి మళ్ళీ దాటుకుని ఎక్కడికి వెళ్ళిపోతుంది? ముందుకు వెళ్ళిపోయింది. ముందుకంటే ఎక్కువ టైం కూడా లేదండి. మే 21న పెద్ద సినిమా రిలీజ్ అవ్వబోతుంది. అరే మెగా ఫ్యామిలీ అంటే పడని వాళ్ళు ఉన్నారు కదా, మీకు చెప్తున్నా, మే 21న మూవీ రిలీజ్ అవుతుంది, రెడీగా ఉండండి. ఇంకొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే ఆల్రెడీ ఓటీటీ వాళ్ళు, చాలా పెద్ద ఓటీటీస్, వీళ్ళు ఆల్రెడీ ఆ మూవీని కొనేశారు, అవుట్ రేటింగ్ తీసేసుకున్నారు. సో వాళ్ళ బిజినెస్ ప్లానింగ్స్ లో వాళ్ళు ఉన్నారు. సో అదంతా జరిగిన తర్వాత కూడా మూవీ కొంచెం పోస్ట్ పోన్ అవ్వడం అనేది వాళ్ళకి కొంచెం బాధాకరమైన విషయం. సో నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాడిని, ఆల్రెడీ చేస్తున్నాను చిన్నయో పెద్దయో. సో వాటి గురించి నాకు కొన్ని లావాదేవీలు తెలుసు కాబట్టి ఆ కొంచెం ఫీల్ అయితే ఉంది. సో అది నర్వసా పక్కకు పెట్టేద్దాం. ఎందుకంటే అక్కడ ఉంది పెద్ద మూవీ, రామ్ చరణ్ గారు మూవీ అక్కడ ఉంది, పెద్ద బుచ్చిబాబు గారి డైరెక్షన్ లో. ఆ ఫైల్ మన గ్లిమ్స్ చూసినప్పుడే అర్థమైంది కదా, లేట్ అవ్వడం ఏమో కానీ రావడం మాత్రం పక్కా. ఆ డైలాగ్స్ మెగా ఫ్యామిలీలో ఉన్న డైలాగ్స్ అవి. సో ఏదేమైనా పెద్ద మూవీ మే 21కి రిలీజ్ అవుతుంది. ఇంకొక నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా, మే 21 కంటే అందరికి హాలిడేస్ ఉంటాయి భయ్యా. హాలిడేస్ లో వచ్చిందంటే ఇంకా మౌత్ టాక్ తోటి అసలుకి కలెక్షన్స్ వర్షం కురిచిపోద్ది భయ్యా. 100% కలెక్షన్స్ వర్షం కురిచిపోద్ది. రాసి పెట్టుకోండి. పెద్ద మూవీని ఎక్కడ తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు, ఎవడు ఎన్ని చెప్పినా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ రాలేదు, రేపు వస్తుంది. జస్ట్ ఒక 1 month గ్యాప్ అంతే, ఎక్కువ టైం లేదు, మనకు టైం లేదు, మనం ఎంజాయ్ చేయాలి పెద్ద మూవీని. సో ఇది గైస్ ఇవాళ వీడియో. సో కొంచెం ఎక్కువ ఉంటే సారీ, ఎందుకంటే చాలా మంది నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. ప్రతిసారి నెగిటివ్ కామెంట్ మీద వీడియోలు చేయడం అనేది కరెక్ట్ కాదు. సో అందుకే వీడియోలో ఇంట్రొడక్షన్ టచ్ వాళ్ళకి కొంచెం ఇక్కడ అని సమ్మగా ఫీల్ అవుతారు కదా, అందుకని ఆ విధంగా ఇచ్చాడు. సో ఏదేమైనా చాలా మంది మామూలు సపోర్ట్ ఇవ్వట్లేదు, నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ ఇస్తున్నారు. జస్ట్ ఇప్పుడు 150 కూడా కాదనుకుంటాను, 120 130 ఉంది. అది రీచ్ అయిపోయామంటే మనం 1K మైల్ టోన్ కి రీచ్ అయిపోతాం. సో ఆ సబ్స్క్రైబ్ టక కొట్టేసేయండి. మీరే సబ్స్క్రైబ్ చేయాలి, మీరే కామెంట్ చేయాలి, మీరే లైక్ చేయాలి, మీరే నచ్చితే ప్రతిదీ షేర్లు అవన్నీ కూడా మీరే చేయాలి. మీరు చేయడం వల్ల నాకు చాలా బూస్టప్ వస్తుంది, చాలా చేయడానికి ఇంకా ఆతృత ఎక్కువైపోతుంది. సో ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ కాంట్రవర్సీ వీడియోస్, ట్రెండింగ్ లో ఉన్న ప్రతి టాపిక్ మన ఛానల్లో వస్తూ ఉంటది. పెద్ద మూవీకి సంబంధించిన అప్డేట్ అయితే తప్పకుండా చేస్తాను, ఎందుకంటే వీళ్ళందరూ కలిసి నన్ను రెచ్చగొట్టారు. నిజంగానే రెచ్చగొక్కారు నన్ను. సో కాబట్టి తప్పకుండా నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. పెద్ద మూవీకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే బిఫోర్ చెప్పినట్టే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.